మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు మరి పెట్టడం చాలా సంతోషకరమైన విషయం అక్క. మరి ఎప్పటి నుంచో ఇందాక మిత్రులు అందరూ చాలా చెప్పారు. ఈరోజు ఈ సభను ఉద్దేశించి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు అక్కగారికి నమస్కారాలు తెలుపుతున్నాను. మిత్రులు అన్నదమ్ములకు కూడా మరి ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలుపుతూ మరి ఇంత చక్కటి అవకాశం రావడం కూడా చాలా సంతోషం అక్క. మేము 2001 నుంచి ఉద్యమం ఏ పిలుపునిస్తే ఆ పిలుపు చేశాం. నిజామాబాద్లో ఒక ఊపు కాదు, ఒక రూపు కాదు, ఒక తెలుపు కాదు అన్నట్టుగా ఒక చంద్రబాబు నాయుడు వస్తే టమాటాలతో కొట్టి జైలు పాలయ్యాం. కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ప్లకార్డులు పట్టుకొని టౌన్లకు వెళ్ళాం. జగన్ వస్తే కోడిగుడ్లు కొట్టి టౌన్లకు వెళ్ళాం. అంటే ఒక్క కేసు కాలేదు మా మీద, 12 కేసులు అన్నట్టుగా పెట్టారు. మన తెలంగాణ వచ్చినాకనే కేసులన్నీ విడిపోవడం జరిగింది. మరి మహిళా జేఏసీ అంటే నిజామాబాద్లోనే ఫామ్ చేశారు. అది మహిళా జేఏసీ చైర్మన్గా కూడా నాకు ఇచ్చారు. అందులో శ్రీవాణి అక్క ఆల్ పార్టీసు అందరము ఏ పార్టీ అనకుండా అందరు పార్టీలు మిక్స్ కలిసి మహిళా జేఏసీగా చేయడం జరిగింది. ఏ పిలుపునిస్తే తెలంగాణ నుంచి ఆ పిలుపుకు మేము ముందుండి మరి చేసేవాళ్ళము. అక్కడ మధు యాషిక్ ఎంపీ గారు ఉంటే ఒక ఉరికిపించినాం. ఎందుకంటే ఆయనకు ఒక చీరే గాజులు పట్టుకొని ఉరికితే ఆయన ఒక ఉరికిండు. అట్లాంటి ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేశామక్క. మీ వెంట మేమున్నాము. మీరిప్పుడు ఎక్కడ పిలుపునిచ్చినా కానీ అక్కడ చేయడానికి ముందుంటాము. ఎందుకంటే మీతోనే మా బలము. ఎప్పుడు అయినా కానీ తెలంగాణలో పెద్దసారి ఇచ్చిన పిలుపు అయితేంది, ఇప్పుడు మీరిచ్చే పిలిపే మాకు ముందు పిలుపని మేము అనుకుంటున్నామక్క. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఎదురు చూస్తున్నారు. వచ్చే సీఎం మన అక్క కవితక్కనే అని మరీ మనం కోరుకునేది. ఏ పిలుపునిచ్చినా కానీ మనమందరము కవితక్క వెంట ఉండి ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.